అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు వైసీపీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నటువంటి తరుణంలోనే అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన జైలుకు వెళ్ళడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. కడప లోక్సభకి మళ్ళీ ఉప ఎన్నిక రాబోతోంది అనేటువంటి వార్తలు బలంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది, నిజంగా రానున్న రోజుల్లో కడప లోక్సభకి ఉప ఎన్నిక జరగబోతోందా, అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయమా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమని, కడప లోక్సభలో ఉప ఎన్నిక రావడం ఖాయం అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతూ ఉన్నాయి. ఏం సార్, అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. కొంతమంది ముఖ్య నేతలు అసలు వైసీపీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. పోతూ పోతూ జగన్మోహన్ రెడ్డి మీద అలాగే వైసీపీ మీద 4 అక్షింతలు అయితే వేయడం జరిగింది. ఏంటి అసలు వైసీపీలో ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏ పార్టీకైనా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అవి. ఉండేవాళ్ళు వెళ్ళిపోవటం, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోవటం, అక్కడ పదవులు తీసుకోవడం, ఇవన్నీ ఇటీవల కాలంలో గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఏ పార్టీకైనా అది ఆ ప్రాబ్లం ఉంది. జాతీయ పార్టీలకు ఉంది, ప్రాంతీయ పార్టీలకు కూడా ఉంది. సరే, పొలిటికల్ కూడా అది. బట్ అవినాష్ రెడ్డి విషయంలో మనం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, దాని పరిణామాలు, దాని పర్యవసానాలు, అరెస్టులు లేకపోవటం, ఇవన్నీ కనుక చూస్తే కనుక పవర్ ఉంటే, అంటే అధికారం ఉంటే అన్ని వ్యవస్థలను మ్యానిపులేట్ చేయొచ్చు అనేదానికి ఒక నిదర్శనంగా ఆ కేసు కనిపిస్తుంది మనకి. ఆ కేసులో ఉన్నటువంటి అప్డేట్స్ కానీ, ఆ కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకపోవడానికి ఇప్పటి వరకు కారణం బీజేపీ పెద్దలు, ఢిల్లీ పెద్దలు అనేది మారుమూల గ్రామంలో ఉండేటువంటి ఎవరిని అడిగినా చెప్తారు. అయితే ఇప్పుడు బీజేపీ నుంచి డిటాచ్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి భావన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఆ భావనే కాదు, డైరెక్ట్గా మనకి ఏం కనిపిస్తుంది, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ఇవే కదా. సో అధికార పక్షం అవి, ఆ కూటమి ఉన్నప్పుడు వ్యతిరేకమైనటువంటి రాజకీయ పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైవల్ అయి ఉండాలి బీజేపీకి. సో కాబట్టి బీజేపీ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు ఇవ్వరు అనేది సహజంగా అనుకుంటారు. నిజంగా కనుక ఆశీస్సులు లేకపోతే ఇన్ని రోజుల పాటు అసలు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండే అవకాశమే లేదు. ఇది ఒక క్లారిటీ. 2, అసలు అవినాష్ రెడ్డి విషయంలో సిబిఐ కూడా ఆయన అరెస్ట్ చేయలేకపోయింది అనేది మనం కళ్ళారా చూసాం. మనం ఒకవైపు ఏమో ఛార్జ్ షీట్లో అతన్ని నిందితుడిగా చేర్చారు, అన్ని రకాల దర్యాప్తులు చేశారు. సిబిఐకి సంబంధించినటువంటి ఛార్జ్ షీటుల్లో చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉన్నారు. దాంతోపాటు తాడేపల్లిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి కూడా ఈ మర్డర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని చేరవేశారు. ఈ మర్డర్కి సంబంధించి వాళ్ళ మధ్య సంభాషణలు జరిగాయి. ఇవన్నీ కూడా సిబిఐ తేల్చింది కదా. తేల్చిన తర్వాత ఈ కేసు పెండింగ్ పెట్టడానికి కారణం ఏంది? పురోగతి లేకుండా రాజకీయపరమైనటువంటి అడ్డంకులు, అంతే కదా. సో ఇప్పుడు రాజకీయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి, అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయము అని చెప్పి వినిపిస్తూ ఉంది. కానీ కార్యాచరణ మాత్రం కనిపెట్టాల. అందుకే ఇప్పుడు ఏం చేసింది ఆవిడ, ఎవరు, సునీతారెడ్డి, డాక్టర్ సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తె. ఆవిడ పాపం ఎక్కని మెట్లు అంటూ లేవు, కోర్టు మెట్లు. ఆమె పులివెందుల కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. వెళ్ళి తన తండ్రిని ఎవరు చంపారో తెలిసింది కదా, మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు, తీర్పు ఇవ్వండి, ఏదో ఒక తీర్పు ఇవ్వండి మీరు అని చెప్పి న్యాయ వ్యవస్థను వేడుకుంటున్నారు. ఆవిడ ప్రభుత్వాలని అభ్యర్థిస్తూ ఉన్నారు. తన తండ్రిని చంపినటువంటి వాళ్ళు కళ్ళెదురు తిరుగుతున్నారు, వాళ్ళని శిక్షించండి అని చెప్పి ఆవిడ అభ్యర్థిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు, కోర్టులను కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు.
అయినా కానీ ఆమెకు న్యాయం జరగల. ఇది ఒక మాజీ మంత్రి కుమార్తె, ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో తమ్ముడు కూతురు ప్లస్ ఆయన అన్న జగన్ అన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంత రాజకీయ పలుకుబడి కలిగి ఆర్థిక పరమైనటువంటి బలం ఉండి తన తండ్రిని చంపితే న్యాయం చేసుకోలేని పరిస్థితుల్లో సునీతారెడ్డి ఉందంటే ఇది న్యాయ వ్యవస్థకి మచ్చ కాదా? ప్రభుత్వాలకు మచ్చ కాదా? ప్రభుత్వాలకు అవమానం కాదా? దీని సమాధానం ఎవరు చెప్తారు? సమాధానం చెప్పండి అని చెప్పి ప్రజాక్షేత్రంలో కూడా మొన్న ఎన్నికల్లో ఆవిడ వెళ్ళారు. ఆవిడ వెళుతూ ఆవిడికి అండగా షర్మిలాని కూడా తీసుకెళ్లారు. షర్మిలాని కూడా తీసుకెళ్ళి ప్రజాక్షేత్రంలో వాళ్ళిద్దరు ఏం చెప్పారు? ఇది పార్టీలకు సంబంధించిన యుద్ధం కాదు, వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది, ధర్మానికి న్యాయానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. అంతే కదా చెప్పింది. న్యాయం చేయండి మాకు, న్యాయానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది, మాకు న్యాయం చేయండి అని చెప్పి అడిగితే కడప ప్రజలు ఏం చేశారు? అధర్మం వైపు నిలిచారు. ప్రజాస్వామ్యంలో అధర్మం అయినా సరే వాళ్ళు ఇచ్చిన తీర్పును గౌరవించారు. కడపలో ఎంపీగా షర్మిల పోటీ చేసి లాస్ట్కి రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ కూడా, జగన్మోహన్ రెడ్డి తల్లి అంతే కదా విజయమ్మ, ఆమె కూడా అక్కడ అవినాష్ రెడ్డిని ఓడించండి, షర్మిలని గెలిపించండి అని చెప్పి వీడియో రిలీజ్ చేసి వాళ్ళ కుటుంబం మొత్తం ఒకటయ్యి వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినటువంటి వాళ్ళు హంతకులు ఉన్నారు, వాళ్ళ హంతకులు, వాళ్ళకు ఓటేయమాకండి అని చెప్పి అభ్యర్థించి పైగా షర్మిల కొంగుబట్టి అభ్యర్థిస్తే కడప ఓటర్లు ఏమాత్రం కనికరించలేదు, వాళ్ళు ఏమాత్రం ఆలోచించలేదు. హంతకుల వైపే నిలిచారనేది ఆ రిజల్ట్ చెప్తుందని షర్మిలానే చెప్తుంది, హంతకుల వైపు వాళ్ళు నిలిచారని. ఎందుకంటే అసలు క్యాంపెయిన్ ఆ విధంగా చేశారు కదా. ఆవిడ కొంగుబట్టి అడుగుతూ న్యాయానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది అంతే కదా అని చెప్పింది ఆ రోజున. సో అది చెప్పినప్పటికీ అధర్మం పక్కన వాళ్ళు నిలిచారు అనేది ఆ కడప లోక్సభ ఎన్నిక ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తిరస్కరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కానీ కడప ప్రజలు మాత్రం యాక్సెప్ట్ చేశారు అక్కడ. సో అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మెజారిటీ ప్రజలు ఇచ్చిన తీర్పే అంతిమ తీర్పు. సో ప్రభుత్వం మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయింది. మారినటువంటి ప్రభుత్వం అయినా సరే న్యాయం చేస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి ఇప్పుడు డాక్టర్ సునీతారెడ్డి హోంమంత్రి అనితను కలిశారు. హోంమంత్రి అనితను కలిస్తే అనిత ఒక హామీ ఇచ్చారు, సిబిఐ కోర్టులో ఉంది, సిబిఐకి ఏం కావాలన్నా మేము సహకరిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సిబిఐ విచారణకి మేము సహకరిస్తాము అనేటువంటి ఒక హామీ ఇచ్చారు. సిబిఐ విచారణకి సహకరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకారం అందిస్తే సిబిఐ వాళ్ళు తెల్లారేటప్పటికి నిందితులను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి విచారణ చేసి ఛార్జ్షీట్లు కూడా ఉన్నాయి కాబట్టి అందరినీ అదుపులో తీసుకుని అరెస్ట్ చేసేసి అసలు ఏం జరిగింది అనేది బయట పెడతారు వాళ్ళు. అసలు వాళ్ళు పైనుంచి ఆర్డర్స్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అనిత ఏమిస్తారు? వచ్చారు కాబట్టి మీకు న్యాయం ఇప్పుడు సిబిఐ కోర్టులో ఉంది, సిబిఐకి ఏం కావాలో అది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామని చెప్పి అంతకుమించి ఏం చెప్పలేరు. సరే ఆవిడని కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కలిసి ముఖ్యమంత్రిని డాక్టర్ సునీతారెడ్డి తన తండ్రిని చంపినటువంటి వాళ్ళని శిక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించండి అని చెప్పి చెప్తారు. ప్లస్ ఢిల్లీ వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీకి లేదా అమిత్ షాకి కూడా చెప్పండి, తన గోడుని వినిపించండి, మానసికంగా ఆవేదన అనుభవిస్తున్నానని చెప్పి డాక్టర్ సునీతారెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర మొరపెట్టుకున్నారు. సరేనమ్మా నేను చెప్తానంటారు, సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పినట్టు చెబుతారు. ఈయనపై చెప్తారు వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని తేల్చండి అని, అది మర్డర్ కేసు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సే డిమాండ్ చేస్తున్నారు, సిబిఐ దర్యాప్తు మధ్యలో ఆగిపోయింది అని చెప్తారు. చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నప్పుడు పరోక్షంగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి కూడా ఉపయోగం ఏంటి? వాస్తవంగా బీజేపీ పెద్దల యొక్క సహకారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు పాత కేసుల్లో, అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ కాగానే వివేకానంద రెడ్డి ఇమీడియట్గా రాజీనామా చేయాల్సి వస్తుంది ఎంపీ పదవికి.
ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి. ఓకే. ఆ బై ఎలక్షన్లోనైనా సరే కడప ప్రజలు ఆ రోజైనా సరే వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది గుర్తించి అప్పుడైనా సరే మళ్ళీ పునరాలోచన చేసి న్యాయం చేస్తారనేది సునీతారెడ్డి యొక్క విశ్వాసం. సో అప్పుడు కూడా మేము అంతకులకి సపోర్ట్ చేస్తామని అంటే ఇంకా మన ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజాకోర్టులు ఏమిస్తే దాన్ని శిరసావహించాల్సిందే. దానికోసం ఇప్పుడు ఆవిడ ఒక అడుగు ముందుకేస్తున్నారు. అక్కడ బై ఎలక్షన్ వస్తే మళ్ళీ బై ఎలక్షన్లోనైనా సరే తెలియజేసి ప్రజల్లోకి వెళ్ళి న్యాయాన్ని గెలిపించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఆమెకి కలిగింది. ఆ ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టేందుకు ఆవిడ వెళ్ళారు. సో ఆమె ప్రయత్నాలు ఫలిస్తే మాత్రం ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇమీడియట్గా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే. అప్పుడు ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.